వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఈరోజైతే హెల్తీ అండ్ అలాగే టేస్టీ దోశ. ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత హెల్తీయో. ఎందుకు ఇంత హెల్తీ అంటున్నానో, దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి. మరి ఎలా చేసేలో కూడా చూసేద్దామా. మరి రాగులు 1 కప్పు, అలాగే జొన్నలు 1 కప్పు, అలాగే సద్దలు 1 కప్పు. అంటే మన దగ్గర ఏవేవి ఉన్నాయో ఇలాంటి ధాన్యాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా అంటే నా దగ్గర ఉన్నవి వేసాను, అండ్ అలాగే మీ దగ్గర ఇంకా ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను శనగలు, పెసళ్ళు ఇవి కొంచెం తక్కువ వేసాను. ఆల్రెడీ ఇంట్లో మేము మొలకెత్తిన పెసళ్ళు తింటాము, మళ్ళీ ఆ శనగలు తింటూ ఉంటాం కాబట్టి మళ్ళీ అవి ఎక్కువ ఎందుకని అవి క్వాంటిటీ తక్కువ వేసాను. ఎన్నైనా తీసుకోండి. 3 కప్పులకి 1 కప్పు మినపప్పు లాగా అలా వేసుకుంటాము. అట్లా వేస్తే మీకు బాగా వస్తుంది దోశ. అండ్ ఫైనల్గా అంటే ఇంకా పల్లీలు వేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నవన్నీ కూడా అట్లా వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. మెంతులు ఎందుకు వేసామంటే, మెంతులు వేస్తే మనకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది, తింటే హెల్త్కి ఎంతో మంచిది. అండ్ అలాగే దోశ కూడా మనకి క్రిస్పీగా రెడ్డిష్గా కూడా వస్తుంది కాలేటప్పుడు. వీటిని ఎంత శుభ్రంగా కడిగితే అంత బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ 4 టైమ్స్ కడిగాను, ఇది లాస్ట్ టైం అనమాట. సో నీట్గా కడిగేసి తర్వాత మనం మంచినీళ్ళు వేసి నానబెట్టేయాలి. మనం మామూలుగా దీంతో చపాతీ కూడా చేస్తారు కదా, ఇట్లే కడిగేసి ఆరబెట్టేస్తారు. నీళ్ళన్నీ వంపేసి ఆరబెట్టేసి తర్వాత వాటిని పొడి కొట్టిస్తారు. అది చపాతీకి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకున్నాం కదా, ఖచ్చితంగా మినిమం అంటే ఒక 6 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి. ఇంక మ్యాక్సిమం అంటే ఇంకో 2-3 గంటలు ఎక్కువైనా ఏం పర్లేదు, కానీ కనీసం 6 గంటలు నానబెట్టిన తర్వాత చూస్తే ఇలా నానిపోయాయి అన్నీ అనమాట. అయితే వీటిని అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. మరీ బరగ్గా కాదు, మరీ స్మూత్గా కాదు, మీడియంగా అట్లా రుబ్బేసుకొని ఇంకా ప్లేట్ మూసి పెట్టేయాలి. తర్వాత మార్నింగ్కి చూసారు కదా ఎలా పిండి బాగా పులిసి పైకి ఉబ్బిందో. ఇందాకైతే కొంచెం కిందకు ఉన్నింది కదా పిండి, సో బాగా పులిసాక ఇలా ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని మనం ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, దానికి సరిపోయేంత దోసకి వేసుకొని, సో ఉప్పు వేసి మంచిగా కలిపేసుకుంటాము. కొద్దిగా వాటర్ వేసుకుంటాం, మనకి ఆ స్ట్రక్చర్ ఎలా కావాలో అట్లా ప్యాటర్ను పిండి. సో ఇలా కన్సిస్టెన్సీ ఉంది. ఇంకా నేనైతే బాండీ పెట్టి చక్కగా పోసాను. చూసారు కదా ఎంత బాగా లేస్తున్నాయి దోశలు ఎర్రగా. దీని మీద మనం పొడి దోశ కావాలంటే పొడి, మామూలు మనం ఎలాంటి నార్మల్ బియ్యంవి తింటాం కదా, సో అట్లే మనం ఇంకా పొడి దోశ, ఆనియన్ దోశ, గీ దోశ, సో అన్నీ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆ దోశ కంటే ఈ దోశ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి మెయిన్ హెల్త్కి చాలా మంచిది. అందరూ అయితే అన్నీ తినలేరు. ఇలా దోశలో అన్నీ వేసి ఇలా దోశ చేసామనుకో, మన బాడీకి ఎన్ని రకాల విటమిన్స్ అందాలో అన్నీ కూడా అందుతాయి. అండ్ మనము మార్నింగ్ దోశ పోసాక మిగిలిందనుకోండి, మనం పొంగనాలు ఎలా చేసుకుంటాం ఈవినింగ్, అదేవిధంగా ఈ పిండిలో ఎర్రగడ్డలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సో ఏవేవి మనం వేసుకుంటామో అవన్నీ కూడా కట్ చేసి సన్నగా వేసేసుకొని తర్వాత ఈవినింగ్ మళ్ళీ వీటితో పొంగనాలు వేసుకున్న చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు ఇలాంటి దోశలు వేసుకొని తింటారు. ఓకే బాయ్, ట్రై ఇట్.